భారత వైమానిక దళ అధికారిని కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరోసారి క్షమాపణలు చెప్పారు. అది భాషాపరమైన తప్పిదమే తప్ప ఏ మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్ ఆర్మీకి సోదరి కల్నల్ సోఫియా ఖురేషికి యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. దేశంపై తనకు అపారమైన ప్రేమ, భారత ఆర్మీపై అంచలంచలమైన అగౌరవం ఉన్నాయన్న ఆయన తన వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని దేశంపై తనకు అపారమైన ప్రేమ, భారత ఆర్మీపై అచంచలమైన గౌరవం ఉన్నాయన్నారు ఆయన. తన వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని, దేశ ప్రజలందరినీ బాధించాయన్నారు. అది భాషాపరంగా చేసిన తప్పు అని, అందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నానని తెలిపారు. దేశ ప్రజలకు, భారత ఆర్మీకి, సోదరి కల్నల్ సోఫియాకు చేతులు జోడించి క్షమాపణ చెబుతున్నానని విజయ్ షా చెప్పుకొచ్చారు. ఇటీవల విజయ్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ ఇటీవల మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆయనపై తీరును ఆక్షేపించింది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఏంటని నిలదీస్తుంది. 3 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ఆదేశించింది. ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన ధర్మాసనం విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది. मेरा राष्ट्र के प्रति अपार प्रेम और भारतीय सेना के प्रति आदर और सम्मान हमेशा रहा है. मेरे द्वारा कहे गए शब्दों से समुदाय, धर्म और देशवासियों को दुख पहुंचा है. ये मेरी भाषाई भूल थी. मेरा आशय किसी भी धर्म, जाति या समुदाय को ठेस पहुंचाना या आहत करना नहीं था. भूलवश अपने द्वारा कहे गए शब्दों के लिए मैं पूरी तरह भारतीय सेना, बहन कर्नल सोफिया कुरैशी, समस्त देशवासियों से पूरी तरह क्षमा प्रार्थी हूं एवं पुनः हाथ जोड़कर अब सबसे माफी मांगता हूं. దీనికి సంబంధించి మన డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు. మహేందర్, మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరోసారి క్షమాపణలు చెప్పే వీడియో అయితే చూసాం, ఏంటి డీటెయిల్స్? మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ షా మహిళా ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిని తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మరోసారి క్షమాపణ ఆయన చేశారు. కొన్ని రోజుల క్రితం పహల్గాంలో జరిగిన మారక సంఘటనను తీవ్రంగా కలిసివేసిందని, తనకు దేశం పట్ల, సైన్యం పట్ల అపార గౌరవం ఉందని షా పేర్కొనడం జరిగింది. నా మాటలు ఒక వర్గాన్ని, మతాన్ని, దేశ ప్రజలను బాధించాయి. అది నా భాషాపరమైన తప్పదమే. ఈ మతాన్ని, కులాన్ని లేదా వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. పొరపాటును నేను అన్న మాటలకు భారత సైన్యానికి, సోదరి కల్నల్ సోనియాకు, దేశ ప్రజలకి మనస్ఫూర్తి క్షమాపణ చెప్తున్నానని ఆయన వీడియోలో ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొదట తాను చేసిన వ్యాఖ్యలకు అప్పుడే క్షమాపణ చెప్పుంటే ఈ వ్యవహారంతో సర్దుమంది. కానీ తాను చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేస్తే అది ఛాలెంజ్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు వెళ్ళడం, అంటే దేశం పట్ల, సైనికుల పట్ల ఆయనకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది అనేది అక్కడ క్లియర్ అర్థమైంది. ఆ రకంగానే ఈ విషయం సుప్రీంకోర్టు తాను వేసిన సుప్రీంకోర్టుగా క్లియర్ తీసుకుని వెంటనే హైకోర్టు క్షమాపణ చెప్పాలి, సైనికాధికారికి క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది. సో కేవలం కోర్టులు చెప్తేనే, కోర్టులు ఇన్వాల్వ్ అయితేనే క్షమాపణ చెప్పారు తప్పితే తనకు తాను క్షమాపణ చెప్పిన దాఖలాలు కనిపించలేదు. మొత్తానికి అయితే విజయ్ షా చెప్పినటువంటి క్షమాపణ చెందినటువంటి వీడియో అయితే ఆయన విడుదల చేయడం వల్ల ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం చేసే సుప్రీంకోర్టు కూడా మనం చూసాం. సో మరి గతంలో ఇదే విషయం మాట్లాడుతుంటే మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా దాన్ని నీచమైనదిగా అభివర్ణిస్తూ మధ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశించడం, మరి సుప్రీంకోర్టు దాన్ని వ్యాఖ్యలు తప్పదు, రాజ్యాంగ పదవులు ఉన్న వారు సమయం పాటించాలి, ఇతవు పలకడం. మరి ఇప్పుడు వాటన్నిటి దృష్ట్యా నేడు ఆయన ఒక క్షమాపణ చెప్పి ఒక వీడియో విడుదల చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.